చెన్నయం నేను ఎస్ఎస్ లక్ష్మి వివరాల్లోకి వెళదాం. సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికులకు పండుగ కష్టాలు తప్పడం లేదు. భారీగా వాహనాలు తరలి వెళుతూ ఉండడంతో జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇక టోల్ ప్లాజాల దగ్గర డబ్బులు వసూలు చేయడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు వేచి ఉండాల్సి వస్తోంది. 5 కిలోమీటర్ల ప్రయాణానికి 2 గంటలకు పైగా సమయం పడుతూ ఉండటంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాలు 2 టోల్ ఫీజును రద్దు చేస్తున్నట్లుగా నిన్న లాంఛనంగా ప్రకటించాయి. అయితే టోల్ ప్లాజాలు మాత్రం వసూళ్లు ఆపడం లేదు. ప్రభుత్వాలేమో వసూళ్లు వద్దని చెప్పినా ఆ ఆదేశాలు తమకు ఇంకా అందలేదు అంటూ బరి తెగించి వసూలు చేస్తున్నాయి. ఇక్కడ అడ్డంగా దొరికింది ఒక్క ప్రయాణికుడే. వాహనదారుల కష్టాలను చూడలేక టోల్ను రద్దు చేస్తున్నట్లుగా ఏపీ నుంచి మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేస్తే తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. మీడియాలో కూడా భారీగా కథనాలు వచ్చాయి, పేపర్లలో వార్తలు వచ్చాయి. కానీ ఆ స్థాయిలో వెలువడ్డ ఆదేశాలకు దిక్కు లేకుండా పోయింది. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వచ్చేసి టోలింగ్ ఇచ్చారు. 13th 16th టోల్ కలెక్ట్ చేయమని చెప్పి, కానీ ఈ రోజున టోల్ ఛార్జ్ చేస్తారు. నేను నిన్న ఈవినింగ్ అప్ అండ్ డౌన్ తీసుకున్నా. యాజ్ ఎ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ నేను మాట్లాడుతున్నా. నాకు నేను అప్ అండ్ డౌన్ తీసుకున్నా, కానీ రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నా. గవర్నమెంట్ ఇస్తుంది, వీళ్ళు ఎందుకు మాకు అలో చేయట్లేదు? పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని వసూలు చేస్తున్నారు డబ్బులు. దోపిడీ రాజ్యం ఇది. ముఖ్యమంత్రి గారు తీసుకోవట్లేదు డిసిషన్. ప్లీజ్ దీని గురించి ఫైట్ చేయండి. మేము పబ్లిక్ను కూడా కోరుకున్నాం, ప్లీజ్ స్టాప్ ద వెహికల్స్. ఇక్కడ లాండర్ అంటే పేపర్కు టోల్ కట్టొద్దని చెప్పి, నేషనల్ హైవే టోల్ కట్టొద్దని చెప్పి పేపర్కు నిన్న స్క్రోలింగ్ వచ్చినందున ఒక 2-3 న్యూసెన్స్ చేస్తున్నారు. అంటే 2-3 మేము ఎందుకు టోల్ కట్టాలని చెప్పి ఆపడం జరిగింది. మిగతా వాళ్ళంతా టోల్ కట్టేస్తున్నారు. మాకు ప్రభుత్వం చెప్పిందంటే మాకైతే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. నేషనల్ హైవే వాళ్ళని అడిగితే మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవని వాళ్ళు అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి లెటర్ రాలేదని చెప్పి నేషనల్ హైవే వాళ్ళు అంటున్నారు. కాబట్టి వాళ్ళు టోల్ వసూలు చేస్తున్నారు. దీంతో చాలా టోల్ ప్లాజాల దగ్గర డబ్బులు వసూలు చేయడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాధానం చెప్పేవారు లేరా అని ప్రశ్నిస్తున్నారు. పేపర్లలో వచ్చిన న్యూస్ చూపిస్తూ ప్రశ్నిస్తున్నారు. డబ్బులు కట్టేదే లేదని భీష్మించి కూర్చున్నారు. దీంతో పలు టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్లు అయ్యాయి. టోల్ ఛార్జీల వసూళ్లపై వాహనదారులు సిబ్బందితో ఘర్షణ పడుతున్నారు. పతంగి టోల్ గేట్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఆగ్రహావేశాలు వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా సరే వాళ్ళకి ఏమైనా ఆదేశాలు అందాయా? పతంగి టోల్ ప్లాజా దగ్గర సిబ్బంది ఏమంటున్నారు? లక్ష్మి, ఇంకా అటువంటి ఆదేశాలు రాలేదని చెప్పేసి కూడా ఏదైతే టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. మనం చూడొచ్చు మన వెనకాల ఇంకా టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి వసూల క్రమం కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా ఇదే ఘర్షణ జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం చౌటుప్పల్ దగ్గర ఉన్న పతంగి టోల్ ప్లాజా దగ్గర కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి ఏదైతే ఎక్కువ సంఖ్యలో వాహనాలు వెళ్తున్న క్రమంలో టోల్ ఫీజు వసూలు చేయొద్దని ట్రాఫిక్ జామ్ దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అదేది కూడా ఇక్కడ ఆదేశాలు అనేటువంటి సమాచారం అందుతుంది. ఇక్కడ కొంతమంది వాహనాలు ఇక్కడ నిలిపివేసి అయితే టోల్ ప్లాజా సంబంధించినటువంటి ఏమైంది, అసలు ఏమంటారు? మీకు ఒకవైపు గవర్నమెంట్ లేదని చెప్తున్నారు, ఇక్కడ ఏమంటారు? ఇప్పుడు ఏదన్నా ఉంటే ముందే ప్రజలకు ఇన్ఫామ్ చేయాలనుకుంటే మీరేమో న్యూస్ ఛానల్ చెప్పేస్తారు, జనాలకి టోల్ గేట్లు తీసేసినాము అని వెళ్ళండి, పండగలు చేసుకునండి. ఇదేనా అండి మీరు చేసే నిర్వాహం? ఇక్కడనేమో చూస్తున్నారు కదా, మొత్తం A to Z అన్ని టోల్ గేట్లు వసూలు చేస్తున్నారు. మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకు సెంట్రల్ గవర్నమెంట్కి ఏదంటే మీరు చూసుకోవాలి, కానీ ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టడం మాత్రం ఏమాత్రం సమంజసమో కాదు. ఈ రకంగా వచ్చేవాళ్ళు అక్కడ నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు ఫ్రీ అయి ఉంటుంది కదా అన్నట్టు వస్తారు. మీరేమో ఇక్కడికి రాగానే మాకు సెంట్రల్ గవర్నమెంట్కి మాకు ఎటువంటి చర్చలు జరగలేదు, జరగనందుకు మేము టోల్ వసూలు చేసుకున్నామంటే మేము ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఎవరిని అడగాలి? పోలీస్ అధికారులను అడుగుతానేమో వాళ్ళు ఏం పట్టించుకోకుండా
వాళ్ళిద్దరికి మధ్యలో చర్చలు జరిగి వాళ్ళకు ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కట్టారా మీరు టోల్ ఫీజు కట్టారా కట్టిపోతారా కట్టండి వాళ్ళు పంపిస్తారా కట్టండి వాళ్ళు పంపిస్తారా చెప్పండి ఇంతమంది ఉన్నారు ఇంతమంది వెళ్తున్నారు సో ఈ రకంగా జనాలని మోసం చేయడం మంచిది కాదు మీది ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రజలకు సందేశం ఇవ్వాలి ఇది మనం చూస్తున్నాం మొత్తంగా రద్దీ తగ్గినప్పటికీ 2 రోజుల అనంతరం రద్దీ తగ్గినప్పటికీ కూడా అయితే రాత్రి నుంచి కూడా టోల్ విషయంలో తీసుకోవద్దని చెప్పిన తర్వాత మళ్ళీ వసూలు చేస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఇబ్బందిగా ఎదురవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది మనతో మాట్లాడేందుకు కూడా ఇక్కడ మనం చూడొచ్చు టోల్ ఫీజు సంబంధించి పే చేసినటువంటి పరిస్థితి అయితే చాలామంది కనిపిస్తున్నారు టోల్ ఫీజు వసూలు చేస్తున్నా అండి టోల్ ఫీజు వసూలు చేయొద్దని చెప్పి టోల్ ప్లాజాలు వసూలు చేయొద్దండి కడుతున్న ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు ఏదో పెట్టమన్నా కడుతున్నారు కాబట్టి కట్టిస్తున్నారు రైట్ చూడొచ్చు మనం గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మొత్తంగా మనం చూస్తే ప్రధానంగా చూసినట్టయితే చూడొచ్చు మొత్తంగా దీనికి సంబంధించినటువంటి టోల్ ప్లాజా విషయంలో మొత్తంగా చూసినట్టయితే ఈ పరిస్థితి అయితే ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర కనిపిస్తుంది చెప్పండి మీకు ఆ సమాచారం ఉందా ఏం లేదండి వెరీ గుడ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు బాగా చాలా టోల్ ప్లాజా సంబంధించి తీసుకుంటారు కదా ఫీజు తీసుకోవద్దని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నది టోల్ ప్లాజాకు సంబంధించి మనం చూడొచ్చు మొత్తంగా ఒకవైపు ఘర్షణ వాతావరణం అయితే ఇంకా మనం చూడొచ్చు అవతల బ్లాక్లో కూడా ప్రధానంగా గొడవకు సంబంధించి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం జరుగుతుంది మొత్తం 11 మార్గాలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు ఒక్కొక్క దగ్గర కూడా ఈ టోల్ ప్లాజా విషయంలో ఇంకా ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది మనం చూడొచ్చు ఇక్కడ మరొక వ్యక్తి ఇక్కడ చూడొచ్చు మొత్తంగా టోల్ ప్లాజా చెల్లింపు విషయంలో చాలామంది కూడా ఘర్షణకు దిగుతున్నారు అయితే టోల్ ప్లాజా నిర్వాహకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ జిఎంఆర్ సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు దీంతో ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది అయితే రద్దీ లేదు కానీ సాధారణంగా వాహనాలు వెళ్తున్నప్పటికీ అయితే మినహాయింపు ఉందన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ వాహనదారులు ప్రయాణికులు కూడా టోల్ సిబ్బందితోటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ వారంతా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది లక్ష్మి రైట్ అంటే బేసిక్గా అక్కడ ఎందుకు గొడవలు అవుతున్నాయి మనం 9 గంటల సమయంలో కూడా డైరెక్ట్గా లైవ్లో చూడడం జరిగింది అప్పుడు గొడవ మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడ గొడవ జరుగుతోంది అంటే ఓన్లీ ఫీజు దగ్గర గొడవలు అవుతుందా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల గొడవ జరుగుతుందా ఒకసారి అక్కడ ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తారా అశోక్ అయితే ట్రాఫిక్ జామ్ సంబంధించినటువంటి ఇబ్బంది తీరిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు 2 రోజుల నుంచి కూడా ఈరోజు 3వ రోజు వరకు కూడా దాదాపు 1,00,000కు పైగా వాహనాలు ఈ టోల్ ప్లాజా దాటి విజయవాడ రూట్లో వెళ్ళడం జరిగింది అయితే టోల్ విషయంలోనే ప్రస్తుతం టోల్ వసూళ్ల విషయంలోనే ప్రభుత్వం నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా టోల్ హైవేల వద్ద టోల్ లేనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఏమైందండి As per paper notification, they are not supposed to collect it, but they are collecting it. They are simply telling National Highway Authority nunchi maaku instructions raaledu. They are supposed to get it. That's it. చూడొచ్చు మనం ఇలా అంటే ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా డిఎంఆర్ సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా వసూలు చేసినటువంటి క్రమంలోనే అయితే వీళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేసి హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వసూలు చేస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ తీవ్ర ఇబ్బందులు మాత్రం ఎదురవుతున్నాయి ప్రయాణికులకు వాహనదారులకు అలాగే సిబ్బందికి మాత్రం ఘర్షణ నెలకొంది చౌటుప్పల్ పోలీసుల దగ్గరుండి వాహనాలు పంపించేటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఎట్లా ఉందో టోల్ ప్లాజాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రైట్ అశోక్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి పరిస్థితి చూస్తున్నాం ఉదయం నుంచి కూడా వాహనదారులు టోల్ ప్లాజా సిబ్బందితో గొడవలు పడుతున్నా సరే ఇప్పటి వరకు ఎవరు అధికారులు కూడా స్పందించని పరిస్థితి కనబడుతోంది తమకు ఆదేశాలు రాలేదు అని టోల్ ప్లాజా సిబ్బంది చెప్తూ ఉంటే మేము ఎప్పుడో ఆదేశాలు ఇచ్చామని ఏకంగా పేపర్లో కూడా న్యూస్ వచ్చింది దీనికి సంబంధించిన వార్త నిన్నటి నుంచి కూడా వస్తోంది టోల్ ప్లాజా దగ్గర 13, 16 2 తేదీల్లో కూడా ఫ్రీగా వాహనాలు వెళ్లే వెసులుబాటు కల్పిస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా సరే టోల్ ప్లాజా సిబ్బంది పట్టించుకోలేదు మరి అధికారులు స్పందిస్తారా చూద్దాం టోల్ ఫీజు రద్దు అమలు కావడం లేదు టోల్ గేట్స్ దగ్గర రద్దీని నియంత్రించేందుకు టోల్ ఫీజును శనివారం అలాగే 16వ తేదీని రద్దు చేశామని ఏపీ మంత్రి ఇచ్చిన ఆదేశాలను టోల్ ప్లాజాలు పట్టించుకోవడం లేదు టోల్ గేట్స్ నిర్వాహకులు వాహనదారుల నుండి టోల్ వసూలు చేస్తున్నారు దీంతో ఏపీలోని పలు టోల్ గేట్ల దగ్గర కూడా ఘర్షణలు జరుగుతున్నాయి ఏపీలోని టోల్ ప్లాజాల దగ్గర టోల్ గేట్ల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న వివరాలు అందించడానికి మా ప్రతినిధి వినయ్ సిద్ధంగా ఉన్నారు వినయ్ ఓవర్ టు యు
లక్ష్మి, తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగకు ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఊర్లకు వెళ్తా ఉన్నారు. దీంతో నేషనల్ హైవే అన్ని కూడా ఫుల్ రద్దీగా మారినాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా ఈ సంక్రాంతి పండుగకు టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు కట్ అవుతుందని చెప్పి కూడా జీవోలు రిలీజ్ చేయడంతో మొత్తం అది మైండ్ లో పెట్టుకున్న పబ్లిక్ అంతా కూడా టోల్ గేట్ వద్దకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు టోల్ గేట్ కట్టించుకుంటారని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. దాదాపు ఏపీలో ఉన్న అన్ని టోల్ గేట్ దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా వాహనదారుల దగ్గర నుంచి కూడా టోల్ ఫీజు వసూలు చేయడంతో మొత్తం అటు ప్రభుత్వ జీవోలు ఉన్నప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తారని చెప్పి కూడా టోల్ గేట్ పైన వాహనదారులు కావచ్చు, అటువైపు వెళ్తున్న ప్రజలందరూ కూడా మండిపడతా ఉన్నారు. దాదాపు చాలా టోల్ గేట్ దగ్గర కదా కొద్దిగా పరిస్థితి అయితే మటుకు ఉధృతంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా నార్మల్ గానే సంక్రాంతి అంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫేమస్. దాదాపు ఎక్కడున్నా సంక్రాంతి పండుగ మట్టుకు తమ ఇంటికి చేరుకోవాలని చెప్పి కూడా చాలా ఆతృతగా తొందరగా వెళ్ళాలని చెప్పి కూడా అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఆ ప్రభుత్వం సరైన జీవో ఇచ్చినప్పుడు కూడా సరైన ఆదేశాలు అమలు చేయకపోతే మాకు ఈ పరిస్థితి నెలకొందని చెప్పి కూడా వాహనదారులు మండిపడతా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా అటు ప్రభుత్వం పైన, ఇటు టోల్ గేట్ సిబ్బంది పైన కూడా ఏపీ ప్రజలందరూ కూడా టోల్ గేట్ల వద్ద మండిపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ వినయ్.